జమదగ్ని మహాముని యొక్క ఆశ్రమం. పరశురాముల వారికి జన్మస్థానం మాహుర క్షేత్రం. మాహుర క్షేత్రం ఇలాంటి క్షేత్రం కాదండి. దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే, సంపూర్ణంగా మాట్లాడుకోవాలంటే ఒక నెల రోజులు పూర్తి సరిపోదు మనకి, అంతటి మహాక్షేత్రం. కాబట్టి మాహుర క్షేత్రంలో అనేక మంది ఋషులు, మునులు, తపస్సులు అక్కడ ఉండేవారు. అంతేకాకుండా మహర్షులు ఎవరైతే ఉన్నారో వారి శిష్యులు కూడా అక్కడ ఉండేవారు. ఎన్నో ఆశ్రమాలు ఉండేవి. అట్టి చోట దత్తాత్రేయ స్వామి వారి శిఖరం ఉంటుంది. మాహుర అనగానే చాలా మంది ఏం చేస్తారంటే, ఎక్కువ శాతం నాకు తెలిసి ఒక 80% మంది రేణుకామాత శిఖరం ఉంటుంది. ఆ రేణుకామాత శిఖరానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని 80% మంది తిరిగి వచ్చేసేస్తారు. ఇంకొక 20% మంది మటుకు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, దత్త శిఖరం దాకా వెళ్ళి దత్త శిఖర దర్శనం చేసుకుని వస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అక్కడికి కొద్ది దూరంలో మనకి శక్తి పీఠం ఉంది. 18 శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠమైన ఏకవీరాదేవి యొక్క మహాక్షేత్రం ఉంది. ఎవరికీ తెలియదు. అక్కడ లోకల్స్ని గనక మీరు అడిగితే రేణుకామాత శిఖరమే చూపించి ఇదే శక్తి పీఠం అంటారు. కాదండి, అది తప్పు. ఏకవీరాదేవి ఆలయం మనకి 2 మార్గాలు చీల్తాయి. ఒకటేమో దత్త శిఖరం, రేణుకాదేవి శిఖరం వైపు వెళ్ళిపోతాయి. రెండోది యావత్మల్ అని చెప్పి ఒక ఆర్చ్ వస్తుంది, అక్కడి నుండి కొద్ది దూరంలో ఉంటుంది. చాలా మందికి తెలియదు. ఇది ఒక మహాక్షేత్రం, మాహుర క్షేత్రం. అక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం. రెండవది జమదగ్ని మహాముని ఆశ్రమం, పరశురాముల వారి జన్మస్థానం. ఇదే కాకుండా మనం రేణుకామాత శిఖరం నుండి కిందికి దిగి కాస్త ముందుకు రాగానే మనం పైకి ఎక్కేటప్పుడే మనకు ఒక కోట గోడలాగా కనబడుతూ ఉంటుంది. దానికి ఇంకొక భాగం, మనం దత్త శిఖరానికి కిందికి వెళ్తూ ఉంటాం కదా, కిందికి వెళ్ళి పైకి ఎక్కుతాం. ఒక 5 కిలోమీటర్ల కిందికి వెళ్తాం, వెళ్ళి ఆ తర్వాత 1 కిలోమీటర్ పైకి ఎక్కుతాం దత్త శిఖరానికి. ఈ మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి పైకి బండ్లు పోవు, నడుచుకుంటూనే వెళ్ళాలి, పైకి ఎక్కాలి. ఎక్కితే మనకు కాళికాదేవి మందిరం, భైరవుడి మందిరం ఉంటాయి. అవి కూడా దాటి ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ ఒక మహాదత్త క్షేత్రం ఉంది. అది ఏమిటి అని అంటే, కార్త్యవీర్యార్జునుడు తెలుసా మీకు? కార్త్యవీర్యార్జునుడు ఒక మహా తపస్వి, రాజపుత్రుడు. 2 భుజాలు లేకుండా పుట్టినవాడు. అంగవికలంగా పుట్టాడు కాబట్టి ఆ అంగవైకల్యం తొలగించుకోవడానికి దత్తాత్రేయుణ్ణి ఉపాసించినటువంటి మహాక్షేత్రం అది. అక్కడ కార్త్యవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి వారు ప్రసన్నమైనటువంటి క్షేత్రం అది.